హలో అండి అందరికీ. ఈ ఫోటోలో కనిపిస్తున్న అతను మీ అందరికీ బాగా తెలుసు కదా, గరికపాటి నరసింహారావు గారు. ఇతను రీసెంట్గా చెప్పిన ప్రవచనం అందరూ వినే ఉంటారు. బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పు. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే, వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? దార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. విన్నారు కదండి. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనం పెట్టడం చాలా తప్పంట. అలా స్కూల్లో భోజనం పెట్టి యూనిఫామ్స్ అవి ఇవ్వడం వల్లే కదండి ఈరోజు చదువుకోలేని చాలామంది పేద పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకునేది. పిల్లలందరూ చదువుకోవాలని ఉద్దేశంతోనే కదా మధ్యాహ్న భోజన పథకం గవర్నమెంట్ అమలు చేసింది. వాళ్ళకి రోజుకొక కోడిగుడ్డు పెట్టడం వల్ల శోభన పెళ్లి కొడుకుల్లాగా కూర్చుంటారంట చదవకుండా. ఇతను చెప్పే పిచ్చి ప్రవచనాలు ఆ వీడియోలో ఎంతమంది జనం చూస్తున్నారో చూడండి. వాళ్ళలో ఒక్కరికి కూడా ఇది తప్పులా అనిపించలేదు. పైగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఇతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. పిల్లలు కాదండి శోభన పెళ్లి కొడుకులా కూర్చునేది ఇతను. ఎందుకంటే జనాలు ఇతను చెప్పే పిచ్చి ప్రవచనాలు వెటకారాలని అన్నీ వింటారు కాబట్టి ఇతను శోభన పెళ్లి కొడుకులాగా కుర్చీలో కూర్చొని మరీ మర్యాదగా ఇలాంటి ప్రవచనాలు చెప్తున్నాడు అనమాట. ముందు స్కూల్ పిల్లల భోజనాలు పక్కన పెడితే ఇతని ప్రవచనాలను బ్యాన్ చేస్తే చాలా బాగుంటుంది. పిల్లల భోజనాల కోసం గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదంట. ఇతనికి చెప్పారేమో మరి. గవర్నమెంట్ డబ్బు అంటే వాళ్ళ పర్సనల్ డబ్బు ఏమి తెచ్చి మనకి పెట్టట్లేదండి, అది మన డబ్బే. మనం పన్నుల రూపంలో ఎన్నెన్ని కట్టట్లేదు గవర్నమెంట్కి, అవే మన పిల్లలకి పెడుతున్నారు. ఇంకా గొప్ప ఏంటి ఇందులో? ఇతనికి సంబంధం ఏంటి అసలు? ఇలాంటి ప్రవచనాలకు వెళ్ళి వినేవాళ్ళు కూడా చెడిపోతారు. జనాలు ఇతన్ని బాగా అందలం ఎక్కించేశారండి. ఇతను ఇప్పుడు నేనే పెద్ద దేవుణ్ణి అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు అన్నమాట. ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా ఏదో ఈవెంట్లో చిరంజీవి గారు స్టేజ్ మీదకి వెళ్ళేసరికి ఫ్యాన్స్ అందరూ వచ్చేసి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. అలా తీసుకుంటుంటే ఇతను వెయిట్ చేస్తున్నాడు అనమాట స్టేజ్ మీద. అయితే చిరంజీవి ఫోటోలు ఆపితే నేను ప్రవచనాలు స్టార్ట్ చేస్తాను. చాలా పొగరుగా మాట్లాడడం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంత పెద్ద స్టార్ స్టేజ్ మీద కనపడగానే ఫ్యాన్స్ అందరూ ఆగుతారా అండి? కొంచెం వెయిట్ చేయొచ్చు కదా. ఈయన ఆగడంట, చిరంజీవి గారే ఆగిపోవాలంట ఇతని ప్రవచనాల కోసం. ఎందుకండి అంతంత డబ్బు పోసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రవచనాలు చెప్పించుకొని ఆ పిచ్చి మాటలు విని నవ్వుకుంటూ ఏం కలిసి వస్తుందండి మీకు? ఆ డబ్బు ఏదో పేదవాళ్ళకి పెట్టండి, పుణ్యమైన వస్తుంది. ఇలాంటి వాళ్ళను నేనైతే అస్సలు ఎంకరేజ్ చేయనండి, మీరు కూడా చేయకండి. మరికొన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.